బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో జరిగిన వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో వైస్ చైర్మన్ 2 పదవులు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు. మొదటి వైస్ చైర్మన్ గా 9వ వార్డుకు చెందిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, రెండవ వైస్ చైర్మన్ గా 8వ వార్డుకు చెందిన పఠాన్ నస్రీన్, 14 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యేతో సహా 15 మంది ఓట్లతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు. గెలిచిన వైస్ చైర్మన్ అభ్యర్థులకు సర్టిఫికేట్లను అందించిన ఎన్నికల ప్రాసెసింగ్ అధికారి డిపిఓగా వ్యవహరించిన శ్రీధర్ రెడ్డి. మా అవతల సైడ్ బొమ్మ రాజు కొండలలో నెలకొన్న ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 22/11/21 సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన చైర్పర్సన్ మరియు 2 వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ వార్డు మెంబర్లు, తర్వాత ఆనర్లు, ఎమ్మెల్యే గారు కలిసి అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత సదరు 2 వైస్ చైర్మన్లు తమ యొక్క పదవులకి వ్యక్తిగత కారణాల చేత రాజీనామాలు చేసి ఉన్నారు. 2 యొక్క రాజీనామాలని మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదించున్నది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నంబర్ 7/ACC-FN/2025 తేదీ 27/1/2025 ప్రకారము బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 2 వైస్ చైర్మన్ల ఎన్నిక బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు 3వ తారీఖు 3/2/2025 అంటే ఈరోజు సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యులలో సగం మంది పైగా హాజరై ఉండవలను. దీన్ని కోరం అంటారు. 50% ఉండాలి కోరం అంటే. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ హాజరయ్యారు. సో మనకి 20 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కలిపి 21 మంది సభ్యులు పూర్తిగా ఈరోజు మీటింగ్కి హాజరు కావడం జరిగింది. సో ఈ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన అభ్యర్థిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైస్ చైర్మన్గా నిలబడతారో వారికి ఒకరు ప్రతిపాదన చేయాలి, తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి. సో ఒకరు కందుకూరి యానద్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కందుకూరి యానద్ రెడ్డి వారికి మీరు ప్రతిపాదిస్తున్నారు. షేక్ షాబుల్ నోట్ చేసుకుంటున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఒకరు బలపరచాలండి. అంటే అనందమ్మ గారు బలపరిచారు. వైస్ చైర్మన్ 1కి సంబంధించి యానద్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇంకా ఎవరు నిలబడుతున్నారా? ఏమండి? వైవి శివకుమార్ రెడ్డి. ఎన్నో వార్డు? 9th వార్డు.
శివకుమార్ రెడ్డి గారు ఎన్నో వార్డు అండి మీరు? ఒరిజినల్ వార్డు 9. మామూలు ఓటర్ వార్డు వచ్చి 2. కాదు కదా, మీరు ఎన్నో వార్డు మెంబర్? 9th వార్డు. ఓకే. యానాద్ రెడ్డి గారు మీరండి? 12 సార్. ఇప్పుడు మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేశారంటే ఆ ఎన్నిక ఎలా చల్లదండి? ఆ ఎన్నిక సార్ చెప్పిందండి, మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టీడీపీ బీఫామ్ మీద ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారండి? అది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏముంటాయండి, చెప్పండి సార్. ఏ పార్టీ వాళ్ళైనా నిలబడచ్చు. విప్పుని ధిక్కరించి ఇచ్చారు. చెప్పేది వినండి, ఒక్క నిమిషం నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే విప్పుని ధిక్కరించి ఓటు వేసేదానికి మేము సభ్యులకి అధికారం ఉంది. విప్పుని ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి, వాళ్ళు ఓటు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్పు కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్ కి మీరు నాకు 3 రోజుల కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌంట్ కూడా ఏమి జరగదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత 3 రోజుల లోపల నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైజ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు దిక్క చేశారా లేదని నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాం. 6 రోజులు టైం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి, వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము. విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఓటు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. సార్ నేను అడిగేది అది కాదు సార్, విప్ గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు మా పార్టీ మీద కలిసి టీడీపీ పార్టీ మీద బీఫామ్ మీకు ఇస్తే అది ఎలా ఎలిజిబుల్ అవుతుంది? మీకు నాకు బీఫామ్ టీడీపీ వాళ్ళు ఇవ్వలేదండి. మీరు చెప్పారు కదా సార్, టీడీపీ బీఫామ్ అని చెప్పి. టీడీపీ బీఫామ్ ఇవ్వలేదండి. టీడీపీ వనపరుస్తున్నాం అని చెప్పారు కదా వాళ్ళు. అది నేను చెప్పింది దాని గురించి టీడీపీ తరఫున నిలబడ్డాడు. కూర్చొని చెప్తాను. ఇప్పుడు వారు ఏం చెప్పారు, అతను బలపరిచింది ప్రపోజ్ చేసిన టీడీపీ ప్రపోజ్ చేశారు అంతే. పార్టీ తరఫున ఓరల్ గా ఎన్నో ఉండొచ్చు, రిటర్న్ గా నాకైతే బీఫామ్ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు అన్నాను. టీడీపీ తరఫున ఏం నిలబడి ఇతను వైఎస్ఆర్ పార్టీ కదా, వాళ్ళకి నాకే బీఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాద్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగాలి. ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే, పార్టీ బీఫామ్ లేదు కాబట్టి ఇంకా ఇండిపెండెంట్ కిందనే లెక్క. సో ముందుగా యానాద్ రెడ్డి గారు 12వ వార్డుకి వారికి ఓట్లు వేసే వాళ్ళు చేతులు ఎత్తాల్సింది కోరుతున్నాము. కంటానందం 15, మూర్ల జయంతి 18, పిట్టగుంట ప్రమీలమ్మ 16, షేక్ షకీలా 7వ వార్డు. సో వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు, 2వ వైస్ చైర్మన్ గా పఠాన్ నస్రీన్ 8వ వార్డు, వారిద్దరిని కూడా ఇంకా అయినట్టు ప్రకటించడం అనేది వాళ్ళ నేమ్స్ నోటీస్ బోర్డులో పెడతాము. అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు వైస్ చైర్మన్ ఎన్నిక ఇండైరెక్ట్ ఎలక్షన్ ఈరోజు బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఆఫీసులో జరిగింది. దీనికి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి ఇద్దరు పోటీ పడడం జరిగింది. 12వ వార్డు కౌన్సిలర్ యానాద్ రెడ్డి గారు, అదేవిధంగా 9వ వార్డుకి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డి వారిద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో మొత్తం టోటల్ మెంబర్స్ కౌన్సిలర్స్ 20 మంది ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కూడా అటెండ్ అయ్యారు. మొత్తం 21 మందికి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డికి 15 మంది ఓట్లేసి వేశారు. యానాద్ రెడ్డి గారికి 6 ఓట్లు పడ్డాయి. సో వెంకట శివకుమార్ రెడ్డి గారిని మొదటి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనట్టు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ వైస్ చైర్పర్సన్ సంబంధించి పఠాన్ నస్రీన్ 8వ వార్డు మెంబరు, అదేవిధంగా పిట్రగుంట ప్రమీలమ్మ 16వ వార్డు మెంబర్ ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో భాగంగా పఠాన్ నస్రీం గారికి 15 ఓట్లతో నెగ్గిన తర్వాత వారిని 2వ వైస్ చైర్మన్ గా గెలిచినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. సార్ ఏ పార్టీ తరఫున? ఇందులో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి యానాద్ రెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా బిట్రగుంట ప్రేమిళ్ళమ్మ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఓడిపోవడం జరిగింది. బీఫామ్ ఇవ్వని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీఫామ్ ఇవ్వని వెంకట శివకుమార్ రెడ్డి గారు మొదటి వైస్ చైర్పర్సన్ గా నెగ్గడం జరిగింది. అదేవిధంగా బీఫామ్ ఇవ్వకుండా ఉన్న పతాన్ నర్సింగ్ గారిని 8వ వార్డు వారు కూడా నెగ్గడం జరిగింది. వారికి టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది సభ్యుల సపోర్ట్తో అది నెగ్గడం జరిగింది.